ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు అనేది గత వారం మనమందరం కూడా ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక కోడిలాగా, ఒక పక్షిలాగా, ఒక బంధువులాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక వైద్యుడిలాగా, ఒక ఇరుగు పొరుగులాగా, ఇలా దేవుడు రకరకాలుగా మనల్ని ఆదరిస్తున్నాడని, మనకు ఎవ్వరూ లేరని మనం బాధపడవలసిన అవసరం లేదు, మనకన్నీ దేవుడే అని గత వారం మనమందరం కూడా విన్నాము. ఇక ఈరోజు మనము నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉదయానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనేది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, దేవుని సన్నిధిలో ఉదయానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి బైబిల్ గ్రంథంలో గొప్పవారు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరినైనా మీరు తీసుకోండి, వారు ఎప్పుడు లేచేవారంటే ఉదయాన్నే లేచేవారు. అవునా కదా? గొప్ప గొప్ప వారు అందరూ కూడా ఉదయాన్నే లేచేవారు. కాబట్టి ఈ ఉదయకాలము మనం ఏమి నేర్చుకోవాలి అన్నది, ఉదయకాలం గురించి మనం ఏమి నేర్చుకోవాలన్నది కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మన మేలు కొరకు దేవుడు రాయించాడు. జాగ్రత్తగా మనమందరము కూడా ఒక్కొక్క వచనాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళదాము. అందరము కూడా కీర్తనల గ్రంథము, దావీదు గారు రచించిన కీర్తన 63వ కీర్తన మొదటి వచనము నుండి దయచేసి మనమందరము కూడా 6వ వచనము వరకు గల వాక్య భాగాలు ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎప్పుడు వెతుకుతాడటమ్మా దేవుణ్ణి? చెప్పాలమ్మా, ఎప్పుడటమ్మా? వేకువనే అంటే ఎన్ని గంటలకమ్మా? ఎన్ని గంటలకమ్మా? వేకువనే అంటే ఎన్ని గంటలకు? 9 గంటలకా? 10 గంటలకా? వేకువనే అంటే మీరు లేవగానే, మీరు ఎప్పుడైతే ఉదయం లేస్తారో వేకువనే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటమ్మా? ఏం చేయాలటమ్మా? దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. ఇంతకీ దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి? దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి అంటే, దేవుని సన్నిధిలో వేకువనే మనము దేవుని సన్నిధిలో గడపాలి. అంతేగాని మన పనులన్నీ అయిపోయిన తర్వాత, ఇక తీరిక దొరికిన తర్వాత అప్పుడు దేవునికి మొరపెట్టడం కాదు. అప్పుడు మొరపెడితే మరి ఆయనకు టైం ఉండొద్దా? ఏందమ్మా? కాబట్టి ఇక్కడ దావీదు గారు అంటున్నారు, వేకువనే నేను దేవుణ్ణి వెతికేదను. దేవుణ్ణి వెతకాలి అన్న వివేకం ఉండాలి. వివేకం ఉన్నవారే దేవుణ్ణి వెతుకుతారు, వివేకము లేనివారు దేవుణ్ణి వెతకరని మనం కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం. కాబట్టి వేకువనే నేను దేవుణ్ణి వెతుకుతాను అంటున్నాడు. తర్వాత 2వ వచనం కూడా మనం చూడగలిగితే, 2వ వచనము, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. ఎప్పుడు వెళ్ళిపోయేవాడటమ్మా దేవుని దేవాలయానికి, పరిశుద్ధాలయానికి ఎప్పుడు వెళ్ళిపోయాడట? వేకువ జాముననే, వేకువనే ఆయన దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయన కనిపెట్టేవాడట. ఆయన కనిపెట్టేవాడట. వేకువనే ఆయన కనిపెట్టేవాడని మనం చదువుకుంటున్నాము. తర్వాత ఇంకా మనం చూడగలిగితే, ఇంకా ఏమంటున్నాడో మనం చూడగలిగితే, నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎప్పుడటమ్మా ఇదంతా? ఎప్పుడమ్మా? వేకువనే. ఇప్పుడు ఆయన ఎవరు అంటే, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు. ఒక మహారాజుకి ఎన్ని పనులు ఉంటాయి మీరు ఆలోచించండి. మరి అలాంటిది వేకువనే లేచి దేవాలయములోనికి వెళ్ళి ఆయన కనిపెడుతున్నాడు అని మనం చదువుకుంటున్నాము. ఇక 3వ వచనానికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడో మనం చూడగలిగితే, నీ కృప జీవము కంటే ఉత్తమము,
నా పెదవులు నిన్ను స్తుతించును. ఎప్పుడమ్మా? గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడమ్మా? వేకువనే దేవాలయానికి వెళ్ళారు, కనిపెడుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇంకా చదవమ్మా. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇదంతా ఎప్పుడమ్మా? నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు. జాము అనగానే నేను మీకు చాలాసార్లు చెప్పాను, జాము అంటే 3 గంటలు. ఎన్ని గంటలమ్మా? 3 గంటలు. 6 సాయంకాలం 6 నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 నుంచి 12 గంటల వరకు రెండో జాము, 12 నుంచి 3 గంటల వరకు మూడో జాము, అలాగే 3 నుంచి మరలా ఉదయకాలం 6 గంటల వరకు నాలుగో జాము. అంటే 4 జాములలో ఈయన ప్రతి జామున, అందుకే అక్కడ మనం చదువుకుంటున్నాము, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకొని వాక్యము చదివి పాటలు వింటూ మీ కార్యక్రమాన్ని, మీ పనులు మీరు ప్రారంభించినప్పుడు ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఉదయాన్నే ఎప్పుడో 10 గంటలకు లేచి వెంటనే టిఫిన్ చేసుకొని మీ పనులు మీరు చేసుకున్నప్పుడు ఎలా ఉంటారో ఆ డిఫరెన్స్ గమనించండి. ఆ తేడా గమనించండి. అందుకే ఉదయమున్నే మనం లేచామనుకోండి, చాలా చురుకుగా ఉంటాం, మనం చాలా యాక్టివ్గా ఉంటాం మనము. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. సంతోషముగా ఉంటాము, సమాధానముగా ఉంటాము, నెమ్మదిగా ఉంటాము. ఈరోజు కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటంటే, అనేకమైన కారణాలు. ఒకటి ఏంటంటే, వారి కుటుంబాలు, వారి గృహాలు దేవాలయాలుగా మలుచుకోకపోవటమే. ఎక్కడన్నా ఉండండి, అక్కడ దేవుని సన్నిధి దిగాలి, ఆ కుటుంబము దేవాలయముగా మారాలి. నిత్యము ప్రార్థనలు, నిత్యము పాటలు వింటూ, వాక్యాలు వింటూ, నిత్యము ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిని మనం క్రియేట్ చేసుకోవాలి. అక్కడ ఏముంటుందంటే తృప్తి ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. లేకపోతే ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కూడా కుటుంబాల్లో కలహాలే. ఎందుకంటే దేవుని సన్నిధి లేకపోవటం. అందుకే ఎవరైతే ఉదయకాలమున లేస్తారో కొవ్వు మెదడు దొరికినట్లుగా ఒక మంచి బిర్యానీ తిన్నప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉల్లాసంగా సంతోషంగా ఉంటుందో, ఉదయకాలమున లేచి మీరు ప్రార్థనలో, వాక్యములో, పాటలు పాడుకుంటూ మీ కార్యక్రమాల్లో మీరు ఉంటే అలాంటి సంతోషకరమైన వాతావరణము ఏర్పడుతుంది, తృప్తిగా మీరు ఉంటారు అంటున్నాడు. తర్వాత ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చెయ్యుచున్నది కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నా జీవితకాలమంతయు నేనీలాగున, ఎలాగునంటే ఉదయకాలమున వేకువ జామున లేచి. కాబట్టి ఈ ఉదయకాలానికి దేవుని సన్నిధిలో ఉన్న ప్రత్యేకత ఏంటో మనం ఆలోచిస్తున్నామో ఒక 6 త్వరగా మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, ముందుగా ఈ ఉదయకాలమున మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క మహిమను మనం చూడాలి అంటేనండి ఉదయకాలముననే లేవాలట. ఇశ్రాయేలీల గురించి మనందరికీ తెలుసు. ఒకసారి ఇశ్రాయేలీలు ఎప్పుడు లేచేవారో, ఎవరు లేపేవారో మనం అందరం కూడా చూడగలిగితే, నిర్గమకాండము దయచేసి 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. నిర్గమకాండము. అయితే వారు 16:20 మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టేను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలు ఎంతమంది అమ్మా?
టోటల్ జనాంగం ఎంతమంది అమ్మా? కాల్బలమే మనం విన్నాము, కాల్బలమే 6 లక్షల చిల్లర. ఓకేనమ్మా. ఇక పురుషులు, స్త్రీలు, వృద్ధులు, యవనస్తులు వీళ్ళందరూ కలుపుకుంటే ఒక 20-30 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు ఈ 20-30 లక్షల మంది ఎప్పుడు లేస్తున్నారట? ఎప్పుడు లేపుతున్నాడట మోషే గారు? ఉదయముననే లేపుతున్నాడు. అంతమందిన, అన్ని లక్షల మందిన అంటే అన్ని లక్షల మందిని ఉదయకాలమే లేపుతున్నాడు ఒక మోషే అనే దైవజనుడు. మన పిల్లల్ని లేపండమ్మా. వాడు అలారం పెట్టుకుంటాడు, వాడు పడుకోడు, మనల్ని పడుకోనివ్వడు. అది ఒకటే మోగి ఇక మనకు ఆ టైంలో మనకు నిద్ర పట్టిద్దామా అంటే వాడు పడుకోడు, మనల్ని పడుకోనివ్వడు. కానీ మోషే గారు చూడండి, ఎందుకయ్యా ఇశ్రాయేలీలు ఉదయాన్నే లేవాలి అంటే, ఎందుకంటే దేవుని మహిమను చూడాలి. ఏంటయ్యా అంటే వాళ్ళు మన్నా తీసుకోవాలంటే ఎప్పుడు లేవాలమ్మా? ఉదయాన్నే లేవాలి. అంతమందిని అన్ని లక్షల మందిని మోషే గారు ఉదయాన్నే లేపేవాడు. ఎందుకు ఉదయాన్న లేవాలి అంటే దేవుని మహిమను మనం చూడాలి అంటే ఉదయకాలమున లేవాలి అని మనం చదువుకుంటున్నాము. ఇది మొదటి విషయం. అయితే ఇక రెండో విషయం ఏంటిది అన్నప్పుడు ఉదయకాలమున ఎందుకు లేవాలి అన్నప్పుడు కీర్తనల గ్రంథము 59వ కీర్తన 16వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 59వ కీర్తన 59:16 మనం అందరము కూడా చదువుకుందాము. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఏమంటున్నాడమ్మా? ఉదయమున నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానము చేసేదను. ఉదయమున అందుకే ఉదయమున లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటూ ఒకవైపు దేవుని పాటలు పెట్టుకొని మీరు పాడుతూ మీ కార్యక్రమాలు చేసుకుంటే ఎంత ఉల్లాసంగా మీరు ఉంటారో ఆలోచించాను. రెండవది ఆయన ఏమని చెబుతున్నాడంటే ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. అందుకే ఏమన్నాడు యాకోబు గారు? ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యాలి. ఎవడైనాను సంతోషముగా ఉన్నాడా అతను ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. నా చిన్నప్పుడే నేను ఉదయం లేవగానే ముందు దేవుని పాటలు పెట్టేది. మొత్తం సౌండ్ అట్లా పెట్టేది దేవుని పాటలు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఉదయముననే ఆయన గురించి స్తుతిగానము చెయ్యాలి అని. రెండవది చెబుతున్నాడు. ఇక మూడో విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే అదే కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము 5:3 చదవము. యెహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఎప్పుడు వినబడుతుందటమ్మా? ఉదయమున మనము చేసే ఆ ప్రార్థన దేవునికి వినబడుతుంది. ఉదయమున మనం చేసే ప్రార్థన అలాగని అంటే వేరే టైంలో చేస్తే వినబడదని కాదు, కానీ ఉదయకాలం గురించి మనం వింటున్నాం. ఇక్కడ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. చదవమ్మా. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఏం చేసుకోవాలటమ్మా? ప్రార్థనను కూడా రెడీ చేసుకోవాలట. ఏం రెడీ చేసుకోవాలటమ్మా? ప్రార్థనను కూడా రెడీ చేసుకోవాలట. టిఫిన్లే రెడీ చేసుకోవటం కాదు. అర్థమైందా? రేపేమి చేయాలి అవే రెడీ చేసుకోవటం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థనను కూడా మనం ఏం చేయాలట? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నేను ఈ విషయాల కొరకు రేపు ఉదయం నేను ప్రార్థన చెయ్యాలి. అందుకే మనము ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మనము మరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు దేవా
ఇది నీకు ఇష్టమేనా అని ఎప్పుడైనా మనం అడిగామా? మీరు ప్రార్థన చేస్తున్నారమ్మా, ఏదో విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకిష్టమైతే అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? ఇక నుంచి మీరు అలవాటు చేసుకోండి. ఏదైనా దేవుణ్ణి మనం అడిగేటప్పుడు, దేవా మీకిష్టమైతే అది నాకు దయచేయండి. ఎందుకంటే మనం అడిగింది దేవునికి ఇష్టమైతే అది ఖచ్చితంగా ఆయన దయచేస్తాడు. ఒకరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఒక ఆయన దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమంటాడు. ఉందమ్మా యేసుక్రీస్తు వారిని, ఐ థింక్ కుష్టి వ్యాధిగ్రస్తుడు అనుకుంటా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట ఏంటి? నాకు ఇష్టమే. అంటే ఏదైతే నీవు అడుగుతున్నావో, ఏదైతే మనం అడుగుతున్నామో మనం ఆ ముందు ఏం యాడ్ చేయాలన్నప్పుడు, దేవా మీకిష్టమైతే అది నాకు చెయ్యండి అన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అన్నమాట నాకు ఇష్టమే. అందుకే ఎప్పుడు మీరు ప్రార్థన చేసినా మీకిష్టమైతే అన్న పదాన్ని కంపల్సరీ మీరు ఉపయోగించండి. దేవా మీకిష్టమైతే, మీకు నచ్చితే, మీ చిత్తం అయితే. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశారు కదమ్మా, దేవా గిన్నె తీసేయమన్నాడు. అన్నాడా? ఈ గిన్నె తొలగించమన్నాడు. గిన్నెలు అంటే మనకులాగా పెద్ద పెద్ద డేకిషాలు, బేషన్లు ఇవి కాదు. ఈ గిన్నె ఈ పరిస్థితిని తొలగించమన్నాడు. మళ్ళీ ఏమన్నాడు అంటే, ఆయనను నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే. కాబట్టి మనం ఏం చేయాలి అన్నప్పుడు, ప్రార్థించేటప్పుడు మీకిష్టమైతే అన్న పదాన్ని మనం వాడాలి. ఇక్కడ కూడా ఉదయకాలమున మనం ఏం చేయాలటమ్మా? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు. ఇది ఎన్నో విషయం అమ్మ? ఇది ఎన్నో విషయం? ఇది మూడో విషయం. అయితే ఇక నాలుగో విషయం ఏం చేయాలన్నప్పుడు, ఉదయమున మనం ఏం చేయాలన్నప్పుడు నాలుగో విషయం కూడా మీరు చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము, అందరు కూడా యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువు. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఎప్పుడటమ్మా? ఎప్పుడు వినాలటమ్మా దేవుని మాటలు కూడా? ఉదయముననే మనము దేవుని వాక్కులు వినాలి. అందుకే మీరు పాటలు పాడుకుంటూ మీ పనులు చేసుకుంటారు, లేదంటే మీరు దేవుని వాక్యం వింటూ మీ పనులు చేసుకుంటారో, అక్కడ ఆయన అంటున్నాడు, ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే ఎందుకో చెప్పండమ్మా. ఎందుకు బతుకున్నాము మనము? ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఆయన శబ్దము వినాలని, ఆయన శబ్దం వినాలని, ఆయన శబ్దము మనం వినాలని మనము బ్రతికి ఉన్నాము. అందుకే ఉదయముననే మనం ఏం చేయాలటమ్మా? ఆయన వాక్కు వినాలి. మరి చాలామంది మన దాంట్లో మందిరం ఆదివారం 10 గంటల కంటే పెందల కాడ వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది అయిపోయే టైం కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారో లేదమ్మా? అయిపోయే టైం కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, పెందల కడనే. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదమ్మా, ఇప్పుడు ఈ టెట్ కానివ్వండి, ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కదమ్మా. ఒక నిమిషము ఆలస్యమైనా సెంటర్లోనికి ఎంటర్ కానివ్వటం లేదు. మరి అలాంటిది మీరు ఆలోచించండి. 10 గంటల నుండి 12 గంటల వరకు అంటే మనం ఏ టైంకి వస్తున్నాం దేవుని మందిరానికి? అందుకే ఉదయమున ముందు పనులన్నీ పక్కన పెట్టేసేయాలి. అది వండుకొని తిన్నాను 3 కానివ్వండి 4 కానివ్వండి ఏం కాదు, ఆదివారం ఒకరోజు లేటుగా తిన్నా పర్వాలేదు, కానీ పెందల కడనే త్వరగా దేవాలయానికి వచ్చేసేయాలి. ఎందుకంటే ఇది దేవుని కాపుదల ఉండే చోటు, ఇది దేవుడు మనల్ని కాపాడే చోటు, దేవుని సన్నిధి ఉండే చోటు. రైట్. ఇది 4వది మనం వింటున్నాము. ఉదయమున మనం ఏం చేయాలట? ఆయన వాక్కు వినాలి. తర్వాత కూడా అండి, సేవ కూడా ఎప్పుడు చేయాలో కూడా దేవుడు చెప్పాడు. అందరం కూడా దయచేసి సేవ కూడా ఎప్పుడు చేయాలో మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10-11 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. త్వరగా లేవవలెను. ఎప్పుడు లేవాలటమ్మా? సేవకులు కూడా ఎప్పుడు లేవాలటమ్మా? త్వరగా, ఉదయమున త్వరగా లేవవలెను. ఉదయమున లేచి బయలుదేరి పోవాలనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. సేవ చేసే వాళ్ళు కూడా ఎప్పుడు లేవాలటమ్మా? ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే లేవాలి. అలాగే కింది వచనం 11వ వచనం కూడా మనం చదవగలిగితే, కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలనని ప్రయాణమయ్యి ఫిలిస్తీన్ల దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. ఒక సేవ చేసే సేవకుడు కూడా ఎప్పుడు లేవాలటమ్మా? ఉదయముననే లేవాలి. మోషే గారు ఎప్పుడు లేచారని మనం చదువుకుంటున్నాం. లేచి ఏం చేయాలమ్మా? లేచి ఏం చేయాలి? సేవకుడు లేచాడు, దైవజనుడు మోషే గారు లేచి అన్ని లక్షల మందిని లేపాడు. అన్ని లక్షల మందిని ఉదయాన్నే లేపాడంటే మీరు ఆలోచించండి. అందుకే సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడు లేవాలి అంటే ఉదయముననే లేవాలి. ఇక దేవుడు బలులు కూడా ఎప్పుడు ఇవ్వమన్నాడు అని అంటే, చివరిగా బలులు కూడా ఎప్పుడు ఇవ్వమన్నాడో మనం చూడగలిగితే, అదే నిర్గమకాండము 32వ అధ్యాయము బలులు కూడా ఎప్పుడు ఇవ్వమన్నాడో మనం చూడగలిగితే, నిర్గమకాండం 32వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. చదవమ్మా. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. ఎప్పుడు అర్పించారటమ్మా బలులు? ఎప్పుడు అర్పించారటమ్మా? ఉదయమున లేచి. అప్పుడు ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు ఏ బలులు అర్పించారు? శరీర సంబంధమైన బలులు అర్పించారు. మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి కూడా దేనికి సంబంధించినమ్మా? శరీర సంబంధమైన బలులు అర్పించారు. ఈరోజు మనం ఏ బలులు అర్పించాలి అంటే ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలి. అది 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. వాళ్ళేమో శరీర సంబంధమైన బలులు అర్పించారు, మనమేమో ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఇదే వేకువన లేవటమో, ప్రార్థన చేయటమో, ఇదిగో మనం వాక్యం వినటమో, పాటలు పాడుకోవటమో, దేవుని సన్నిధిలో గడపటమో, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన బలులు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఉదయముననే బలులు అర్పించేవారు. ఈరోజు మనం అందరము కూడా ఇదిగో ఆత్మ సంబంధమైన జీవ ఫలాలు మనము దేవునికి మనం అర్పించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 6 గనక మీరు చెయ్యగలిగితే, ఈ 6 గనక మీ జీవితంలో ప్రతిరోజు ఉంటే ఆయన ఇచ్చే ప్రతిఫలం ఏంటో చివరిగా మనం అందరము చూసుకొని ముగించుకుందాము. దయచేసి అదే నిర్గమకాండం 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 16వ అధ్యాయము నిర్గమకాండం 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున ఉదయమున చాలినంత ఆహారము యెహోవా మీకు ఇయ్యునుగాక. ఎప్పుడటమ్మా? ఉదయమున సాయంకాలమున ఎంతంట మాంసము? మీకు చాలినంత మాంసము యెహోవా మీకు ఇయ్యునుగాక. ఎప్పుడటది? ఉదయమున. అంటే ఎవరైతే ఉదయమున లేస్తారో దేవుడు వారిని సంరక్షిస్తాడు, వారిని పోషిస్తాడు, వారిని కాపాడుతాడు, వారిని దీవిస్తాడు. అలాగే 12వ వచనాన్ని కూడా మీరు చదవగలిగితే, అదే అధ్యాయము 12వ వచనాన్ని కూడా మీరు చదవగలిగితే, మీరు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురని
వారితో చెప్పెను. ఎలా పోషించాడో ఇశ్రాయేలీలను మనందరికీ తెలుసు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. మన కుటుంబాల్లో ఏ లోటు ఉండకుండా ఉండాలి అన్నా, మన కుటుంబాల్లో శాంతి ఉండాలన్నా, సమాధానం ఉండాలన్నా, నెమ్మది ఉండాలన్నా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అన్నా మీరందరూ ఎప్పుడు లేవాలమ్మా? ఎప్పుడు లేవాలటమ్మా? ఉదయముననే లేవాలి. ఉదయముననే మన కంఠస్వరము ఆయనకు వినబడును. ముందు ఉదయమున లేచి మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవునికి మొరపెట్టడము. అలాగే రాత్రి కూడా మనం ఏం చేసుకోవాలమ్మా? రాత్రి కూడా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏ ప్రార్థన చేసుకోవాలి? మనల్ని శుద్ధీకరించే ప్రార్థన మనం చేసుకోవాలి. శుద్ధీకరించే ప్రార్థన అంటే ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒకవేళ ఏదైనా చూపుల్లో తేడా వచ్చినా, ఏదైనా ఆలోచనలో తేడా వచ్చినా, ఏదైనా తప్పుగా ఆలోచించినా, ప్రవర్తించినా, ఏది చేసినా రాత్రి బెడ్డెక్కే ముందు మనం ఏం చేయాలి? దేవా, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధునిగా చెయ్యని దేవుణ్ణి వేడుకొని, మన కుటుంబము కొరకు వేడుకొని మనం పడుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆ పాపంతోనే కనుక ఒకవేళ మనం చచ్చిపోయామనుకోండి అమ్మా, ఎక్కడికి పోతామా? ఎక్కడికి వెళ్తామా? మనం వెళ్ళిపోతాం, మనం నరకానికి వెళ్ళిపోతాం. ఒకవేళ పాపముతో చనిపోతే మనము పాతాళ గుండానికి వెళతాము. కాబట్టి ఉదయము లేవగానే నీ దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. రాత్రి పడుకునేటప్పుడు, దేవా, నేను తెలిసి తెలియక ఏదైనా చేస్తే, నేను కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబము కానీ, నా రక్త సంబంధులు, నా ఆత్మ సంబంధులు, నా సంఘము కానీ ఏదైనా చేస్తే మమ్మల్ని పవిత్రపరచండి, శుద్ధీకరించండి అని దేవునికి ప్రార్థన చేసి నిద్రలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి ఉదయకాలమున మనం లేవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు లేచేవాడంటే, ఆయన కూడా పెందల కడనే లేచేవాడు. కాబట్టి మనం అందరము కూడా ఉదయకాలమున లేద్దామో, దేవుడు ఏవైతే మేలులు ఇస్తానంటున్నాడో, ఎలాగైతే మనం ఉదయకాలం ఉంటే దీవిస్తానంటున్నాడో, అలాంటి దీవెనలు, మేలులు మనం అందరము పొందుకోవాలని కోరుకుంటాం. ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.